హలో సార్, మీరా? నమస్తే సార్. ఏమయ్యా, జాగింగ్కి వేళాపాళ ఉండదా నీకు? చూడాలనిపించింది వచ్చేసాను సార్. అదే చేయాలనిపించింది వచ్చేసాను సార్. ఏదైనా ప్రాబ్లమా సార్? హెల్ప్ చేయమంటారా? పర్లా. మనకి ఎన్నెన్నో ఉండదు సార్. పందమే. ఏది నన్ను చూడనివ్వండి. తప్పకోండి సార్. సార్, ఇదేదో చాలా పెద్ద ప్రాబ్లం లాగా ఉంది. మెకానిక్ రావాల్సిందే సార్. మిమ్మల్ని ఎక్కడైనా డ్రాప్ చేయాలా? నేను డ్రాప్ చేస్తాను సార్. అక్కర్లేదులే, నీ వెళ్తా. నా బైక్ ఎక్కకూడదా సార్? అంతేలేండి, పెద్ద పెద్ద కార్లలో తిరిగే మీకు మా బైక్లు సైకిళ్ళు ఏమంతాయి? నీ బైక్ ఎక్కడుంది సార్? ఆ టర్నింగ్ దగ్గర ఉంది. మీరు ఇక్కడే ఉండండి, తీసుకొచ్చేస్తాను. సార్ స్టాప్. మీ బైక్ ఒక గంట కావాలి ప్లీజ్ సార్. గంట బైక్ కావాలా? ఏమయ్యా, ఎవడన్నా రోడ్లో బైక్ ఆపేసి లిఫ్ట్ అడుగుతాడు, నువ్వేంటి బైక్ అడిగేస్తున్నావు? అవసరం అటువంటిది సార్, ప్లీజ్ సార్. 25,000 బైక్ అడగగానే ఇచ్చేస్తారా ఏంటి? 25 సంవత్సరాల తర్వాత మా నాన్నని బైక్ ఎక్కించుకునే అవకాశం దొరికింది సార్. 25 ఏళ్ల దూరాన్ని 25,000తో వెళ్ళకట్టకండి సార్. మీకు ఎంత డబ్బు కావాలంటే అంత తీసుకోండి సార్. బైక్ మాత్రం ఇవ్వండి ప్లీజ్ సార్. బ్రదరు, నీ దగ్గరే ఉంచు. ఫాదర్ ఎమోషన్తో ఇక్కడ టచ్ చేసావు, తీసుకెళ్ళు. థ్యాంక్ యూ సార్. సార్ రండి సార్. సార్, పీచ్ మిఠాయి తింటారా? నాకొద్దు. చిన్నప్పుడు నేను మా నాన్న తెగ తినేవాళ్ళం. పీచ్ మిఠాయే కాదు, చిన్నప్పుడు జ్ఞాపకాలు కూడా చాలా తీయగా ఉంటాయి సార్. నాకు కూడా తీసుకో బాబు. 2 పీచ్ మిఠాయి. చిల్లర లేదు సార్, ఉంచుకో. అయిపోయింది. ఇంకా అవలేదా? అంటే తింటే అయిపోతుందని. ఏమయ్యా సార్, నేను ఒకటి అడగచ్చా? అడగండి సార్. ఆ రోజు అమ్మాయి చేసిన ఛాలెంజ్ చూస్తుంటే నీ మీద ప్రేమ ఉందో నీతో గొడవ ఉందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కనిపెట్టేసినట్టున్నాడు. అంటే గొడవలు అంటే ప్రేమ ఉన్నట్టే కదా సార్? ఓ అవును సార్. మీది కూడా లవ్ మ్యారేజ్ అని విన్నాను. మీకున్న అనుభవంతో నాకేమైనా టిప్స్ ఇవ్వచ్చు కదా సార్? బండి ఆపు. సార్, ఏమైంది సార్? నేనేమైనా తప్పుగా మాట్లాడాను? చూడు, చిన్నప్పటి నుంచి కొట్టిన తిట్టిన అమ్మా నాన్నలను ఎందుకు ప్రేమిస్తాం? వాళ్ళ ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి. నీ ప్రేమలో నిజాయితీ ఉందా? ప్రేమిస్తున్నాననే మాటలో ప్రేమని ఇస్తున్నాననే అర్థం ఉంది. ఇవ్వు, ఆ తర్వాత ఇంకెవరిని టిప్స్ అడగ అవసరం లేదు. అమ్మ గురించి మాట్లాడతారనుకుంటే నాన్నేంటి ఇలా అనేశాడు? ముందు మనం బేబీ గురించి ఆలోచిద్దాం. సార్ ఈ టైంలో రిస్క్ ఏమో. లైఫ్లో రిస్క్ చేయకపోతే మిగిలేది రస్క్ మాత్రమే. ఇదేంటి మతిపోగొట్టేలా ఉంది? నేను ఎప్పుడు ఆ యాంగిల్లో చూడలేదే. థ్యాంక్ యూ. నేనే ఇక్కడ, లేకపోతే నీకోసం పవన్ కళ్యాణ్ ప్రభాస్ వస్తారా? తిక్కగా మాట్లాడుకు. ఎందుకు వచ్చావు? పెళ్లి చేసుకుందాం అన్నావుగా, దా పెళ్లి చేసుకుందాం. పెళ్ళేంటి? మరి లవ్ అన్నా, దా లేచిపోదాం. ఏంటో లేచిపోయేది? నేను రాను. వస్తే తీసుకెళ్తా, లేదంటే మోసుకెళ్తా. ఎలా? ఇలా. ఈ అమ్మాయిలు క్లోరోఫామ్ పడినంత స్పీడ్ గా లవ్ లో పడితే బాగుండు. సారీ బేబీ, కష్టానికి భయపడేవాడు ప్రేమించకూడదని ఓ పెద్ద ఆయన చెప్పాడు, అందుకే రిస్క్ చేస్తున్నా. దా. నాకు తెలీదా? సార్, ముక్కు ప్లాస్టర్. ముక్కు కేసుంటే సచ్చుండేదిరా. సారీ సార్.
నాకు ముందే తెలుసురా నువ్వు ఒక పెద్ద వెదవ్వని. నీ అసలు రంగు నువ్వే బయట పెట్టుకున్నావు. నువ్వే కాదురా, మీ మగాళ్ళంతా ఇంతే. ఏ ఆడాలంటే చులకనా? మా గోల్స్ కావా? మా అంబిషన్స్ కావా? నా డ్రీమ్స్ ని పట్టించుకోకుండా నన్ను డిస్టర్బ్ చేసావనే ఆ రోజు నిన్ను పెళ్లిలో ఇరికించాను. నువ్వేం చేసినా నేను నిన్ను పెళ్లి చేసుకోను. వెళ్ళిపో. అయిపోయిందా? నువ్వు తిట్టాలనుకున్నంతా తిట్టేశావా? నాకు మాటలతో మాయ చేయడం రాదు, మోసం చేయడం అస్సలు రాదు. కానీ ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఒకసారి అటు చూడు. ఇదేగా నీ గోల్, నీ లైఫ్, నీ అంబిషన్. ఆల్ ది బెస్ట్. వెళ్ళు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. బై. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ నా. సారీ, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇట్స్ ఓకే. మనిద్దరం లేచిపోదామా? వాట్? యాక్చువల్లీ ఐ లవ్ యూ. ఎటన్నా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం. వెళ్ళిపోదామా? హ్యాపీగా ఉందామా? అర్థం కాలేదు. ఇప్పుడు మనం వెళ్ళిపోతే దూరం అయ్యేది నీ ఫ్యామిలీయే కాదు, నా ఫ్యామిలీ కూడా. నీ ఫ్యామిలీనా? మహేందర్ రెడ్డి ఎవరో కాదు, మా నాన్న. సిద్ధు, ఇక నుంచి నేను నీకున్నాను. ఏం పీకుతున్నారా? ఎవడో వచ్చి అమ్మాయిని లేపుకెళ్తుంటే వాట్ ద హెల్ ఆర్ యు డూయింగ్? సిద్ధార్థ్ ఆగు, ఇందులో వాళ్ళు తప్పేం లేదు. రాజీవ్ రెడ్డి, ఆడపిల్లని పెంచే పద్ధతి ఇది కాదు. అవును తాత, ఆ రోజు డాడ్ చెప్పబట్టే నేను ఈ పందానికి ఒప్పుకున్నా. ఇప్పుడు ఆ అమ్మాయి లేచిపోయిందంటే మన పరువేం కావాలి? మరే బాబు ఎన్ని హోప్స్ పెట్టుకున్నాడు ఈ పెళ్లి మీద. కంట్రోల్ లేకపోతే కూతురే కాదు కుక్క పిల్ల కూడా గోడ దూకుద్ది. అయినా ఇంకేం పరువులే బాబు, పాపే లేచిపోయినాక. లేచిపోలేదు, తీసుకెళ్ళాను. లేచిపోవడానికి తీసుకెళ్ళడానికి చాలా తేడా ఉంది. నేను తన్ని తీసుకెళ్ళాను. సితారా, కాంపిటీషన్ ఉంది నాన్న అని చెప్పేంత ఫ్రీడమ్ మీ కూతురికి మీరు ఇచ్చుంటే ఇలా జరుగుండేది కాదు సార్. మీ కూతుర్ని మీకైనా డబ్బున్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే తను సంతోషపడదు సార్. తండ్రిగా మీరు తన గోల్స్ని, అంబిషన్స్ని గుర్తించినప్పుడే ఆనందపడుతుంది. ఆడపిల్ల తండ్రికి నిజమైన గెలుపు కూతురు ఆనందం సార్. పిల్లల్ని పెంచడం అంటే టైంకి అన్నం పెట్టడం, కాస్ట్లీ బట్టలు కొనిపెట్టడం కాదు సార్. వాళ్ళని ప్రేమించడం, అర్థం చేసుకోవడం, వాళ్ళ జీవితంలో ఎదురయ్యే బాధల్ని, కష్టాల్ని గెలిచేలా తయారు చేయడం. రే రే రే, అసలు నువ్వెవడివిరా మా ఇంటికొచ్చి నీతులు చెప్పడానికి? ఇది మా పర్సనల్ మ్యాటర్. ఆ అమ్మాయి మా ఇంటికి కాబోయే కోడలు. అంత లేదు పెద్దయినా, అది వచ్చే డర్బీ కప్కి డిసైడ్ అవుద్ది. కానీ ఒక మాట చెప్పనా, అనుమానం ఉన్న చోట ప్రేమ ఉండదు. ప్రేమ లేని ఇంట్లో అమ్మాయి ఎలా ఉంటుంది? కోడలుగా అత్తారింటికి వచ్చిన అమ్మాయి ఇక్కడ నాకేం కాదనే ధైర్యంతో ఉండాలి సార్, ఎవరేమంటారన్న భయంతో కాదు.
రేయ్, నువ్వు నాకు ప్రతి విషయంలోనూ అడ్డొస్తున్నావు. రేయ్, నువ్వేంటో నీ బతుకేంటో నాకు బాగా తెలుసురా. ఇక్కడ నుంచి నువ్వు వేసే ప్రతి అడుక్కి నేను అడ్డొస్తా. ఇది ఫిక్స్. పిల్లల్ని పెంచడం అంటే టైంకి అన్నం పెట్టడం, కాస్ట్లీ బట్టలు కొనిపెట్టడం కాదు సార్. వాళ్ళని ప్రేమించడం, అర్థం చేసుకోవడం, వాళ్ళ జీవితంలో ఎదురయ్యే బాధల్ని, కష్టాల్ని గెలిచేలా తయారు చేయడం. అమ్మా లక్ష్మి, ఏంటి నానా? ఏదో అప్లికేషన్ తీసుకొచ్చావు కదా, తీసురా. వాట్? ఒక్క నిమిషం. పైలట్ అవ్వాలనేగా అనుకున్నావు, నీకు ఇష్టం చేయి. థ్యాంక్ యూ సో మచ్ నానా. కూర్చో. వద్దు రే సిద్ధార్థ్, హ్మ్. నాకెందుకు అమ్మాయికి అబ్బాయి కరెక్ట్ అనిపిస్తుంది. ఇంటి నుంచి తీసుకెళ్ళిన అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా తిరిగి తీసుకొచ్చాడంటే నిజంగా అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. మీకు వాడి ప్రేమ కనిపిస్తుంది, నాకు వాడి ప్లాన్ కనిపిస్తుంది డాడ్. ప్లాన్? అవును డాడ్, ఇట్స్ ఎ ప్లాన్. లేపుకెళ్ళి పెళ్లి చేసుకుంటే తండ్రి ఆస్తిలో వాటా రాదు. అదే వాళ్ళ నాన్న కాళ్ళు కడిగి పెళ్లి చేస్తే 100 కోట్ల ఆస్తి వస్తుంది. అందుకే తిరిగి తీసుకొచ్చాడు. నేను వాడి ప్లేస్లో ఉండుంటే ఖచ్చితంగా వెనక్కి తీసుకొచ్చేవాడిని కాదు. కోట్లాస్తిని వదులుకొని అమ్మ కోసం వెళ్ళిపోయిన మీరే నాకు ఇన్స్పిరేషన్. ఈడు మామూలుడు కాదు, ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు. నాకు ఆస్తి కంటే అమ్మాయే ఇంపార్టెంట్ డాడ్.